పచ్చని పల్లెలకి పేరెన్నికగన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో. కాకపోతే ప్రభుత్వాల నిర్లక్ష్యపు ఫలితం చెరువులు, కుంటలు ఇవన్నీ తూటుకాడతో నిలబడిపోవడం. తూటుకాడని ఎవరో కుట్రలతో చేయరు, కానీ ఆ తూటుకాడ ఆటోమేటిక్గా ప్రకృతిలో భాగంగా వచ్చేస్తుంది. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం. అనేక కాలువలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కొల్లేరు ఎందుకు కొల్లేరుకి వెళ్లాల్సిన వాటర్ బుడమేరు నుంచి అక్కడ దాకా వెళ్ళలేకపోయిందంటే మధ్యలో ఉన్నటువంటి ఉప్పుటేరు ఇవన్నీ తూటుకాడతో ఉండిపోవడం. అలాగే కబ్జాలు, ఆక్రమణలతో ఒక సమస్య. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అక్కడ కొన్ని కీలకమైన బాధ్యతలు నెత్తిన పెట్టుకున్నారు. అందులో భాగంగా చెరువులలో ఏవైతే అక్కడ కాలువలకి ఉన్నటువంటి తూటుకాడను తొలగించేందుకు ఒక అందరం కలిసి ఫండింగ్ వేసుకుందామంటూ తను సొంత డబ్బులతో ప్రారంభించారు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నటువంటిది ఆకివీడు నగర పంచాయతీ, ఒకప్పటి మంచినీటి చెరువు అది. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నటువంటిది అయితే పేరు దొరగారి చెరువు. అయితే ఇది ఒకవైపునేమో ఆక్రమణకు గురైంది, సగం అయిపోయింది, మరొక వైపున చెరువుని తూటుకాడలతో నిండిపోయింది. ఇప్పుడు మంచినీటి చెరువుగా మార్చేటందుకోసం అని చెప్పేసి ఆక్రమణలకి గురి కాకుండా చూసేందుకు, మిగిలిన దాన్ని కాపాడుకుంటూ చేసేందుకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటుగా మంచి మొక్కలతో రాబోయే 30 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం అన్నటువంటిది రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఆకివీడుని రాబోయేటటువంటి 3 నెలల్లో చూడముచ్చటగా చేసేటందుకోసం ఇప్పుడు కనబడుతున్నటువంటి ఆ చెత్త అంతా తీసేసి దాన్ని ఒక చక్కటి నీటి వనరు కింద మార్చడంతో పాటుగా దాంతో ఆ పాటు అక్కడ ప్రజలందరూ ఆహ్లాదకరంగా రోజు వచ్చి వాకింగ్ చేసేటందుకు అనుగుణంగా, అట్లాగే ఆ నీళ్ళని మంచినీటికి వినియోగించుకునేందుకు అనుగుణంగా ప్రిపేర్ చేసేటటువంటి బాధ్యతని భుజానికి ఎత్తుకున్నారు.